వీడియో చూసే ముందు మిగతా 10 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. 2 రోజుల తర్వాత సంజయ్ ముగ్గురు ఫ్రెండ్స్ అనిల్, రంజిత్, గణేష్ని అని చెప్పి నాకు పరిచయం చేశాడు. నాకు వాళ్ళని చూస్తే భయం వేసింది. వాళ్ళు సంజయ్ లాగా మంచి వాళ్ళలాగా అనిపించలేదు. బాను లంచ్ రెడీ అయిందా? మేము తినేసి బయటకు వెళ్ళి వస్తాం. సరే, సంజయ్ బాబు 5 నిమిషాల్లో సర్ది పిలుస్తానని చెప్పి కిచెన్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి అన్ని టేబుల్ మీద పెట్టి, సంజయ్ బాబు అన్నీ రెడీ, రండి. వస్తున్నాం బాను అని వస్తారు. నలుగురు కూర్చుంటే బాను వడ్డిస్తూ ఉంటే అనిల్ బాను వైపు చూస్తుంటే అనిల్ ప్లేట్ వైపు చూసి, తినరా, ఏమి తింటున్నావో తెలుస్తుంది. నువ్వు నోరు మూసుకొని తినరా రంజిత్. నోరు మూసుకొని ఎలా తింటారు? వాడికి తెలుసులే, నువ్వు తినరా గణేష్. ఏమిట్రా ముగ్గురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. త్వరగా తినండి, వెళ్ళాలి కదా. అబ్బాయి ఇక్కడే చాలా ఉన్నాయి చూడడానికి, బయట ఏమున్నాయి చూడడానికి అని బానుని చూస్తూ అన్నాడు అనిల్. ఏమిట్రా నువ్వు అనేది? ఇంట్లో ఏమి ఉన్నాయి చూడడానికి? నాకేం అర్థం కావడం లేదు నువ్వు అనేది. వాడు అలాగే వాగుతాడులే, నువ్వు తిను సంజయ్. మీ వంటలు చాలా బాగున్నాయి, మీరు చాలా బాగున్నారు. మా బాను అంతేరా, చూడడానికి బాగుంటుంది, అలాగే వంటలు కూడా బాగా చేస్తుంది అని అనిల్ నవ్వుతాడు. వాళ్ళు అనే మాటలకు బానుకి ఇబ్బందిగా ఉన్నాయి. మళ్ళీ ఏదైనా అంటే సంజయ్ ఏమైనా అనుకుంటాడని కామ్గా వాళ్ళు అనే మాటలకు నవ్వుతూ ఉంటుంది. సరే బాను, మేము వెళ్ళి వస్తాం, నైట్ డిన్నర్కి వస్తే ఫోన్ చేస్తామని చెప్పి వెళ్తారు. అమ్మయ్యా, వెళ్ళారు. సాయంత్రం దాకా ప్రశాంతంగా ఉండవచ్చు అనుకొని ఇంట్లో పనులు నెమ్మదిగా చేసుకుంటూ ఉన్నాను. పని అవ్వగానే కొంచెం సేపు పడుకుందామని పడుకుంటే కొంచెం సేపటికి ఎవరో మీద చెయ్యి వేసినట్లు అనిపించింది. ఉలిక్కి పడి లేచాను. చూస్తే ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఏమిటి బాను, భయపడ్డావా? మీరు బయటకు వెళ్ళారుగా, మళ్ళీ వచ్చారేమిటి? అదా, తలనొప్పిగా ఉంటే వాళ్ళని వెళ్ళమని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు నిద్రపోతున్నావు. టీ ఇస్తావని లేపుదామని మీద చెయ్యి వేశాను, నువ్వు లేచావు. మీద చెయ్యి వేయడం ఎందుకు? పిలిస్తే లేచేదాన్ని కదా. మరి నిద్రలో ఉన్నావు అందుకే. సరే, టీ తీసుకువస్తానని నేను బయటకు వెళ్ళాను. నేను కిచెన్లోకి వెళ్ళి తిట్టుకుంటూ టీ పెట్టి తీసుకువెళ్ళి హాల్లో చూస్తే లేడు. అంతా వెతికి చివరి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తే రూములో పడుకొని ఉన్నాడు. రా బాను, నీకోసమే చూస్తున్నానని పిలిస్తే లోపలికి వెళ్ళి ఇదిగో అండి టీ అడిగారుగా. అవును బాను, తల పగిలిపోతుంది, కొంచెం ఆ చేతితోనే జండు బాం రాయొచ్చు కదా అని అడిగేసరికి నేనేం చేయాలో తోచక నిలబడి చూస్తుంటే, ఏమిటి బాను చూస్తున్నావురా అని పిలిచేసరికి, నాకు పని ఉంది వెళ్ళాలి అండి, టీ తాగితే తగ్గిపోతుంది తాగండి అని నేను వెళ్ళిపోతుంటే అడ్డు వచ్చి, నాకు తెలుసు బాను టీ తాగితే తగ్గుతుందని, కానీ నీ చేతితో బాంబు రాస్తే త్వరగా తగ్గుతుంది. అది కాదండి, మీ ఓనర్ మమ్మల్ని బాగా చూసుకోమని చెప్పి ఉంటారుగా, మరి ఇదేనా చూసుకోవడం అని అనేసరికి, వేరే ఏ పనైనా చెప్పండి చేస్తాను. కోపంగా ఇన్ని మాటలు ఎందుకు రాస్తావా లేదా? మళ్ళీ ఇంటి ఓనర్కి ఫోన్ చేస్తే ఏమంటారో అనే భయంతో బాంబు తీసుకొని రాస్తుంటే, నువ్వు రాస్తుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా బాను అని చెయ్యి పట్టుకొని, బాను నీకెంత డబ్బు కావాలి, అంతా నా కోరిక తీర్చవా అని మీదకు లాక్కొని ముద్దు పెట్టుకోబోతే ఎలాగో తప్పించుకొని బయటకు పరిగెత్తానక్క అని బాను ఏడుస్తుంటే, ఏడువకు బాను, మనం ఏడ్చే రోజులు పోయాయి, ఇప్పుడు మనం వాళ్ళను ఏడిపించే రోజులు వచ్చాయి, పద లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తారు. రాజ్, నందు నీ రూమ్కి తీసుకెళ్ళి వెళ్ళి ఫ్రెష్ అవుతావా అని అడిగి వాష్రూమ్కి తీసుకువెళ్ళి ఫేస్ వాష్ తీసుకొని వచ్చి కూర్చోమని చెప్పి, బుజ్జి
జ్యూస్ తాగుతావా? వద్దు బుజ్జి, హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారు, తాగాను. ఇంకా పడుకుంటాను బుజ్జి, బాగా నీరసంగా ఉంది. అలాగే అని లైట్ ఆపి వచ్చి రాజ్ పడుకోగానే నందు రాజ్ ఎద మీద పడుకో ఉంటే జో కొడుతూ ఉంటే నందు నిద్రపోతుంది. ప్రియా చూస్తూ ఎంత ప్రేమగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రోజు మీ ఇద్దరిని చూస్తున్న రోజు కొత్త దంపతుల్లాగే ఉంటారు. మీ ఇద్దరికి అంత ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది నందు? ఈ ఒక్క రోజేలే, పడుకో. రేపటి నుంచి ఆ స్థానం నాది. ఇక ఈ జన్మకి నీకు ఈయనతో బంధం అయిపోయినట్లే అని నవ్వుతూ ఉంటే రాజ్ నందు నీ దగ్గరికి తీసుకుంటుంటే, ఓ ఈయనకు అర్థమైందనుకుంటా నందుని దగ్గరకు తీసుకుంటున్నాడు. నువ్వు ఎంత దగ్గరకు తీసుకున్నా ఏమీ లాభం లేదు. రాజ్ అని నందుని కోపంగా చూస్తూ ఉంటే భాను వచ్చి, ఈ టైంలో వీళ్ళ రూమ్కి వచ్చావక్క, ఏమిటి? మనం రా, ఉండకూడదు, వెళ్దాం. నువ్వు అనుకున్నంత ఏమీ లేదులే, చూడు నిద్రపోతున్నారు. అది అసలే బ్లడ్ ఇచ్చిందిగా, నీరసంగా పడుకుంది. అప్పుడు భాను చూసి చూడముచ్చటగా ఉన్నారు కదక్క. నువ్వు నా పక్కన నీకు అలా కనిపిస్తున్నారా? నాకైతే వాళ్ళను చూస్తే ఒళ్ళు మండుతుంది. సరే రా అక్క, వెళ్దాం. సరే పద, ఇందాక నీ స్టోరీ ఆపావు కదా, చెప్పుదువు. ఒకసారి ఆ తింగరి కామాక్షి ఏం చేస్తుందో చూసి వద్దాం. అసలే అందరి మీద కోపంగా వెళ్ళింది. సరే పద వెళ్దాం, నాకు కామాక్షిని చూస్తే చాలు, కొంచెం కోపం తగ్గుతుంది అని ఇద్దరు కామాక్షి రూములో ప్రత్యక్షమవుతారు. కామాక్షి రూములోకి వచ్చి విసురుగా వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ గట్టిగా వేస్తుంది. ఆ సౌండ్కి సూర్యకాంతం దడుచుకొని లేచి కూర్చొని ఏమైంది అంత సౌండ్గా వచ్చింది అని చూస్తే వాష్రూమ్లో నుండి సౌండ్ వస్తుంటే కామాక్షి వచ్చింది అనుకుంటా. ఆయన డోర్ ఎందుకు అంత గట్టిగా వేసింది, ఏమైంది దీనికి అని కామాక్షి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కామాక్షి వాష్రూమ్ నుండి కోపంగా బయటకు వచ్చి, అసలు నేనంటే ఎవరికి లెక్కే లేదు, నేను ఏది చెప్పినా తింగరి మాటలు అని చెప్పి ఎవరో ఒకరు నమ్మడం లేదు. నమ్మకుండా పోండి, నేను ఇక మీదట ఏం జరిగినా మీతో అసలు చెప్పను. మీరు ఆ దయ్యాలు చెప్పినట్లు చేసుకోండి అని గొనుక్కుంటూ వాళ్ళ అమ్మ పక్కన పడుకుంది. కామాక్షి పడుకోగానే, ఏమైంది కాము, అంత కోపంగా ఉన్నావు అని అడుగుతుంది. చెప్తే నువ్వు కూడా నమ్మవు గాని పడుకో అమ్మా, నేను అసలే కోపంగా ఉన్నాను. నేను నమ్ముతాను, చెప్పు కాము, అసలు ఏం జరిగింది అని అడిగేసరికి లేచి కూర్చొని, అయితే నిజంగానే నమ్ముతావా? నిజంగానే తింగరిదానా? ఇదిగో అమ్మా, నన్ను తింగరి అంటే ఊరుకోను. అలా అనబట్టే ఎవ్వరూ నేను చెప్పేది వినకుండా తింగరి మాటలు అని పట్టించుకోవడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటి ఈ మాటలు అని అడిగితే జరిగింది చెప్పేసరికి, నిజమా? నాకు కూడా దాని మీద నుంచి మొదటి నుంచి అనుమానమే. నా మాట వినడం లేదు, ఏం చేద్దాం, పడుకో అని పడుకుంటారు. అప్పుడే ప్రియా భాను వచ్చి, వీళ్ళు అప్పుడే పడుకున్నారక్క. అవును భాను అని చూసి, సరిపద వెళ్దామని వెళ్తారు. కామాక్షి దుప్పటిలో దూరి ఫోన్ చూస్తే విజయ్ దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే, సారీ కామాక్షి, నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు, కానీ నువ్వు చెప్పింది నిజమే అని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. అది చదివి కామాక్షి, నువ్వు నమ్మకపోతే నాకు ఏమి నష్టం లేదులే, పో అని మెసేజ్ పెడుతుంది. విజయ్ అది చూసి నవ్వుకొని, నమ్మాను అని ఇచ్చానుగా, సరిగా చూడు తింగరి అని పెడతాడు. అది చూసిన కామాక్షి, నేను చెప్పినప్పుడు నమ్మలేదుగా, అందుకే నీ మీద కోపం అని పెడుతుంది. సరే సారీ అన్నానుగా, నీ ప్రేమదాసుడిని క్షమించలేవా కామాక్షి అని పెడతాడు. అది చూసిన కామాక్షికి నవ్వు వచ్చి నవ్వుకొని, మరి నేను ఎప్పుడు ఏమి చెప్పినా నమ్ముతావా? నా కామాక్షి కోపం చూశాక కూడా నేను నమ్మకుండా ఉంటానా అని పెడతాడు. సరే అయితే క్షమించానులే, సరే పడుకో, లేట్ అవుతుంది. సరే మీరు జాగ్రత్త, సంజయ్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఫోన్ పెట్టి పక్కన ప్రశాంతంగా పడుకుంటుంది. గదిలోను భాను ప్రియ వచ్చి కూర్చొని, ఇప్పుడు చెప్పు, తర్వాత ఏమైంది?
అలా బయటకు పరిగెత్తుకుంటూ నా రూమ్ నుండి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తూ ఎంతసేపు ఉన్నానో నాకే తెలియదు. సంజయ్ వచ్చి డోర్ కొట్టి పిలుస్తుంటే అప్పుడు డోర్ తీసి సంజయ్కి చెప్తాం అనుకునేసరికి సంజయ్ కోపంగా నా ఫ్రెండ్ తన నొప్పి అని ఇంటికి వస్తే కాఫీ టీ కూడా ఇవ్వకుండా గదిలో కూర్చొని ఏమి చేస్తున్నావు అని అంటాడు. అది కాదు బాబు అని ఏదో చెప్పబోతుంటే అనిల్ పోరా పోనీలేరా, మేమంటే భయపడుతుంది అనుకుంటా, వదిలేయి, అంత భయం ఎందుకురా, మీరు మనుషులేగా దయ్యాలు కాదుకా అని వాళ్ళ సైడే మాట్లాడుతుంటే నాకంతా ఆయోమయంగా ఉంది. సంజయ్ ఇలా మాట్లాడడం అని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి, వీళ్ళ నుండి నన్ను ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటే మేము బయట తినలేదు, వెళ్ళి వంట చెయ్యని చెప్పి వెళతాడు. నేను వెంట గదిలోకి వెళ్ళి వంట చేస్తూ సంజయ్ అన్నదానికి బాధపడుతూ వంట చేస్తూ నేను ఏమి చెప్పినా సంజయ్ నమ్మడు, నమ్మినా వాళ్ళని ఏమి అనడు అని నాకు అర్థమైంది. వాళ్ళు బిజినెస్లో చాలా డబ్బులు పెట్టారని కూడా ముందే చెప్పారుగా, మళ్ళీ వాళ్ళని ఏదైనా అంటే వీళ్లకు లాస్, అందుకే వాళ్ళని ఏమి చేసినా కాముగా ఉంటారు కాబట్టి నా జాగ్రత్తలో నేనే ఉండాలనుకొని నేను వంట పూర్తి చేసి పిలవడానికి సంజయ్ రూమ్ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ముగ్గురు తాగుతూ ఉన్నారు. నా లోపలికి వెళ్ళాలంటేనే భయం వేసింది. బయట నుండే సంజయ్ బాబు అని పిలిచాను. అనిల్ నన్ను చూసి ఏమిటి బాను, ఏమి కావాలి? భోజనం రెడీ అండి చెప్దామని వచ్చాను. సరే వస్తాం, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి టేబుల్ మీద పెట్టేసరికి నలుగురు వస్తూ కనిపించారు. సంజయ్ బాబు వచ్చి కూర్చొని సారీ బాను, ఇందాకేదో కోపంలో అలా అన్నాను, ఏమీ అనుకోకు అని చెప్పేసరికి నాకు ఆనందం వేసింది. మళ్ళీ అంతలోనే వాళ్ళు నాకు కావలసిన వాళ్ళు, అందుకే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళు ఏమి అడిగినా ఇవ్వాలి, అర్థమైందా అని చెప్పేసరికి నాకు ఏమి చెప్పాలో తెలియక సరే అన్నాను. సంజయ్ కొంచెం తిని నేను వెళ్తున్నారు, మీరు తినేసి పడుకోండి అని చెప్పి వెళ్తుంటే బాబు మీరు కొంచెం సేపు ఉండండి, నాకు నిద్ర వస్తుంది బాను, వాళ్ళు కావాల్సినవి వడ్డించు అని వెళ్తాడు. నేను భయంతో వడ్డిస్తుంటే ఎందుకు భయపడతావు, నిన్ను ఏమి చెయ్యములే, అయినా ఎందుకు భయం, మాతో ఎంజాయ్ చేస్తే నీకు డబ్బులు వస్తాయిగా, అప్పుడు నువ్వు సంజయ్ని చెయ్యి చాచి డబ్బులు అడిగే పని ఉండదు కదా, అలాంటి డబ్బు నాకు వద్దు అండి. అబ్బో నువ్వు పెద్ద పతివ్రతలా బాగానే మాట్లాడుతున్నావే, అంటే ఏమిటి అండి మీ ఉద్దేశం? ఆ సంజయ్ నిన్ను తలుచుకుంటూ పలకరిస్తుంటే మీ ఇద్దరి మధ్య ఏమీ లేదనుకోవాలా? సంజయ్ బాబు అలాంటి వ్యక్తి కాదు, చాలా మంచివాడు. అంత బాగా అర్థమైనప్పుడు మమ్మల్ని కూడా నమ్మవచ్చు కదా, మరి ఎందుకు దూరం వెళ్తావు అని అనిల్ నా దగ్గరికి వచ్చి మేము మరీ అంత చెడ్డవాళ్ళం కాదులే బాను, నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తామన్నాం కదా, ఇంకేమిటి నీకు ఇబ్బంది? ఏమిటండి మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని నేను కోపంగా అనేసరికి నీలాంటి వాళ్ళను మేము చాలా మందిని చూసాంలే, ఫస్ట్ ఇలాగే అంటారు, డబ్బు చూడగానే ఒళ్ళు వాలిపోతారు, చీచి అని నేను వెళ్ళిపోతుంటే మేము తిన్న తర్వాత వెళ్ళు అని ఆపి వాళ్ళు తినేదాకా ఉండి నాకు తినాలనిపించక రూముకు వెళ్ళి డోరు వెయ్యబోతుంటే అనిల్ వచ్చి డోరుకు అడ్డు నిలబడి ఏమిటి, ఏమి తినకుండా వచ్చావు, ఇదిగో ఈ యాపిల్ అయినా తిను అంటూ తను కొంచెం కొరికి ఇదిగో తిను రుచిగా ఉంటుంది అంటూ వెకిలిగా నవ్వి నువ్వు చెప్తుంటే నా రక్తం మరిగిపోతుంది. అప్పుడు ఏమి చేయలేదా, చచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది కానీ అప్పుడంత ధైర్యం ఎక్కడ, ఏడుస్తూ పడుకున్నా. బాను నువ్వు చెప్తుంటే నాకు వాళ్ళు కనిపించకుండానే నిన్ను ఎన్ని హింసలు పెట్టారో, అంతకంటే వాళ్ళను చిత్రహింస పెట్టాలి, వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చంపాలన్నంత కసి ఉంది. ఈ సంజయ్కి డబ్బే ముఖ్యం, నువ్వేమైనా పర్వాలేదు అని అనుకున్నా అలాంటి వాడి మీద జాలి చూపకూడదు. అవును నిజమే అక్క, అదే సంజయ్ సరిగా ఉంటే నేను ఇప్పుడు చనిపోయి దయ్యం అయ్యేదానిని కాదుగా, ఈరోజు ఇంటికి వస్తాడు,
చెప్తుండా వాడి పని అని కూడా వాడికి నిద్ర లేకుండా చేయాలి. సరే అక్క, నేను తర్వాత చెప్తాను, కిచెన్లోని పని ఉంటుంది. సరే వెళ్ళు, నువ్వు ఇక్కడే ఉండు అక్క అని వెళ్తుంది. హాస్పిటల్లో విజయ్కి సంజయ్కి స్పృహ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు. సంజయ్ కదులుతూ, బాను నన్ను క్షమించు బాను, ఇందులో నా తప్పు లేదు, వాళ్ళే చేశారు, వాళ్ళు చేసిన పనులన్నీ నాకు తర్వాత తెలిసింది అని కలవరిస్తుంటే విజయ్ దగ్గరికి వెళ్ళి సంజయ్ సంజయ్ అని లేపుతాడు. లేచి కళ్ళు తెరిచి, విజయ్ నేను ఎక్కడ ఉన్నాను? నువ్వు హాస్పిటల్లో ఉన్నావులే, కానీ ఎలా ఉంది ఇప్పుడు? తల అంత నొప్పిగా ఉంది, కాలు కదపలేకపోతున్నాను, డాక్టర్ని పిలిపించేదా? వద్దు విజయ్ అని నీకు బాగా శ్రమ పెట్టినట్లున్నాను. అదేమిటి, నువ్వు నా ఫ్రెండువి, శ్రమ అని ఎలా అనుకుంటాను? నీకో విషయం తెలుసా? ఏమిటి అది విజయ్? రాత్రి ఎంత ప్రయత్నించినా నీకు బ్లడ్ దొరక్కపోతే నందు ఇచ్చిందిరా. రాజు కూడా హాస్పిటల్లోనే ఉంటానంటే నేనే వెళ్ళమని పంపించాను. నీకు మేమందరం ఉన్నాం, నువ్వేమీ భయపడకు. నేను అసలు మీరు మాట్లాడతారా లేదా అని వచ్చాను, కానీ నన్ను ఇంత ఇది చూసుకుంటారని అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ రా. సరే నువ్వు వెళ్ళరా, నేను డాక్టర్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయి వెళ్తాను. అదేమిటి, నిన్నొక్కడిని వదిలి ఎలా వెళ్తాను? రాజు నిన్ను డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని రమ్మని చెప్పి వెళ్ళారు. అయ్యో ఎందుకులే విజయ్, నేను హోటల్కి వెళ్తాను. మళ్ళీ రాజు వాళ్ళ ఇంటికి ఎందుకు ఇబ్బంది? రాజు వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే అర్ధరాత్రి నీకోసం వచ్చేవాళ్ళ? నీకు బ్లడ్ ఇవ్వడానికి నందు ఒక్కతే వచ్చేదా చెప్పు? నువ్వు ఇప్పుడు రాకపోతే వాళ్ళు బాధపడతారు. అది కాదు విజయ్, నా వల్ల వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తాయేమో అని నా భయం, అంతే విజయ్. నీ వల్ల ఎందుకు వస్తాయి? అలాంటి భయాలు ఏమి పెట్టుకోకుండా డాక్టర్ రాగానే అడిగి వెళ్దాం. ఇప్పటికే రాజు 2 సార్లు కాల్ చేశాడు. సరే విజయ్, అన్నట్లు నీ ఫోన్కి ఎవరో అనిల్ అంట ఇప్పటికి ఓ 10 సార్లు ఫోన్ చేశాడు. అవునా? వాడెందుకు చేశాడు? వాళ్ళతో అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాక కదా అనుకొని సరే వదిలేరా. ఎవరురా? ఏదైనా ప్రాబ్లమా? అలాంటి ఏదైనా ఉంటే మాకు చెప్పు, మీకు కాకుండా ఇంకెవరికి చెప్తాను? వాళ్ళ గురించి నీకు తర్వాత చెబుతాను. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ వచ్చారేమో చూసి వస్తాను. అలాగే వెళ్ళురా అని రాత్రి జరిగిన దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు బాను. నిజంగా దయ్యమైందా? అసలు దయ్యాలనేవి ఉంటాయా? ఈ విషయం ఎవరికైనా చెప్తే నమ్ముతారా? నన్ను పిచ్చోడిగా చూస్తారా? అప్పుడే బాను చెప్పిన మాట విని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదుగా. దీనిలో నా తప్పు కూడా ఉందిలే. వాళ్ళు చెప్పిన మాటలు నమ్మాను, కానీ బాను మాట ఒక్కసారైనా నమ్మానా? లేదుగా. బాను ఎలాంటిదో నాకు తెలుసు. అలాంటిది బాను మంచిది కాదు అని చెప్పగానే ఎలా నమ్మాను నిన్ను బాను అని? దానిలో ఎలాంటి తప్పు లేదు అని బాధపడుతూ ఉంటాడు. రాజు లేచి రెడీ అయ్యి నందు దగ్గరికి వచ్చి, ఏమిటి నందు, ఇంకా లేవలేదు, ఏమైంది అని జ్వరం ఉందేమో అని చూస్తూ ఉంటాడు. ఏమీ లేదు, మరి ఎందుకు లేవలేదు అని నందు అని పిలుస్తాడు. కదలదు. భయంతో నందు నందు అని పిలిస్తే అప్పుడు ఉలిక్కి పడి లేస్తుంది. బుజ్జి ఏమైంది? ఎందుకు ఉలిక్కి పడ్డావు? నాకెందుకో భయంగా ఉంది అండి, నేను మీకు దూరం అవుతానేమో అని. నందు ఏమిటి లేవడంతోనే ఆ పిచ్చి మాటలు? నాకు కలలో అదే వచ్చింది బుజ్జి. కల వస్తే ఏమిటి అవుతుంది? మనకు ఏమి కాదులే. నేను ఉండగా నీకు ఏదైనా అవనిస్తానా బుజ్జి? నువ్వు నా ప్రాణానికి ప్రాణం. ఏదైనా అయితే నేను ఉండగలనా చెప్పు బుజ్జి? నీకు దూరమై నేను ఉండలేను బుజ్జి. ప్రియా పక్కనే ఉండి మాట్లాడుకోండి, ఇంకా ఎంతసేపు ఉంటావులే. నీకు ఇష్టం వచ్చినట్లు ఉండు. నేను ఏమైనా రేపటి ఉదయం నేను రాజుకి దగ్గరగా ఉంటాను. నందు నీకు ముందే రాజుకి దూరం అవుతావు అని నీకు ఎలా తెలిసిందో మొత్తానిగా అర్థమైందిగా. బుజ్జి నీరసంగా ఉందా? లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. పద, మళ్ళీ సంజయ్ కూడా వస్తాడు. నేను నెమ్మదిగా అవుతాను, మీరు వెళ్ళండి అని వాష్రూమ్కి వెళ్తుంది. నీకు ఎందుకు రాజు తను చేసుకోలేదా అని
నువ్వు చెయ్యాలా? ఇంత ప్రేమ ఎందుకు? తన మీద రోజు చూస్తున్నావు. తన దగ్గర ఏముంది? నాకు మాత్రం అంత స్పెషల్గా తన దగ్గర ఏమీ కనిపించలేదు. చూద్దాం ముందు ముందు ఏమి జరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.